అనుకుంటాను. భూతద్దాలు. భూతద్దాలు అని అంటే ఒక చిన్నది కూడా పెద్దదిగా కనబడిద్ది. మనం భూతద్దం పెట్టి చూస్తే కనపడనది కూడా పెద్దగా కనబడిద్ది. మన సమస్యను మనము భూతద్దంలో పెట్టి చూసేటప్పుడు అది చిన్న సమస్య అయినా నీకు పెద్దదిగా కనిపించిద్ది. అప్పుడేమవుద్దంటే ఆటోమేటిక్గా నీకు తెలియకోకుండానే నీ హృదయంలో కొంత కలవరం, అవిశ్వాసము సర్వసాధారణంగానే బయలుదేరిద్ది. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నా, నేను ఎదుర్కొంటున్నా 4 సమస్యలు షార్ట్ ఒక 10 నిమిషాల్లో మీతో నేను చెప్పి ఆ సమస్యలో నుంచి దేవుడు మనల్ని ఎలాగూ దాటించగలడు అన్న విషయాన్ని కూడా క్లుప్తంగా మనం చెప్పుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. సాధారణంగా ఒక్క మాట ఏంటంటే, నీకున్న సమస్య కంటే నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు. ఈ ఒక్క మాట మీ హృదయాల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నాను. నీకున్న సమస్య కంటే, లేదా నీ ముందున్న సమస్య కంటే, లేదా నీకు కనపడుతున్న సమస్య కంటే నీవు నమ్మిన దేవుడు, చెప్పండి మీరు, గొప్పవాడు. ఈ ఒక్క మాటను మీరు అర్థం చేసుకోగలిగితే ఏ సమస్యనైనాను మీరు ఎదుర్కోగలరు. మనకున్న సమస్యలు చాలా రకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నిటిలో కూడా సమస్యలన్నిటికంటే కూడా గొప్పవాడు దేవుడు. మానవుడు ఎదుర్కొంటున్న ఒక 4 సమస్యలు ఏంటంటే, మొట్టమొదటిగా మనందరికీ బాగా తెలిసిన సమస్యలు, మనలో ఉన్న సమస్యలు, అనారోగ్యాలు. ఇంటిలో ఏదో ఒకరికి, ఎవరికో ఒకరికి ఒక అనారోగ్యం ఖచ్చితంగా ఉంటుంది. లేని వాళ్ళు, లేదా పెద్ద వయసు వచ్చిన తర్వాత కొన్ని అనారోగ్యాలు వస్తాయి, లేదా వయసుని బట్టి కాకపోయినా కొన్ని అనారోగ్యాలు వస్తాయి. అది ఇంటిలో ఒక్కడికి వస్తే అందరికీ ఒక సమస్య. రెండవ సమస్య అప్పులు. ఈ నొప్పులు అప్పులు ఎప్పుడూ ఉంటాయంట. సరే, అవి ఎప్పుడన్నా ఉన్నాయి, కానీ అప్పులు మాత్రం అందరికీ దాదాపుగా ఉంటాయి. డబ్బు సంబంధమైన సమస్య. డబ్బు సంబంధమైన సమస్య ఏంటి అని అంటే, తీసుకున్న వాడికే ఎప్పుడు కట్టాలి, ఎలా కట్టాలని ఒక సమస్య అయితే, ఇచ్చిన వాడికి వాళ్ళ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలనేది వాళ్ళకు ఒక సమస్య. సాధారణంగా ఈ సమస్య ఖచ్చితంగా ఇద్దరికీ ఉంటుంది. ఇచ్చిన వాళ్ళకి సమస్య, తీసుకున్న వాళ్ళకి సమస్య. ఇచ్చిన వాళ్ళేమో వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలని ఒక సమస్య అయితే, తీసుకున్న వాడికి అసలు వీళ్ళకి ఎలా కట్టాలో లేకపోతే ఎలా ఎగ్గొట్టాలో అది ఒక సమస్య. ఈ మూడవది సాధారణంగా అందరికీ ఉండేదే. మన సంఘంలోకి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా విశ్వాస జీవితంలో వారికి ఎదుర్కొంటున్న సమస్యలు. విశ్వాసపు జీవితపు యాత్రలో యేసయ్యతో కలిసి ప్రయాణం చేద్దాం అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు. 4వది అందరికీ ఉండే సమస్య, లేదా అన్ని ఇళ్లలో ఉండే సమస్య ఏంటి అని అంటే, కుటుంబ సమస్యలు. భర్త భార్యకి కావచ్చు, భార్య భర్తకు కావచ్చు, పిల్లలు తల్లిదండ్రులకు కావచ్చు, అత్తకు కోడలు కావచ్చు, కోడలు అత్తకు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మరిది వదినకి కావచ్చు, వదిన మరిదికి కూడా కావచ్చు. కుటుంబ సమస్యలు ఇది అందరికీ ఉండే సమస్య. 4 సమస్యలు, 4 దిక్కులు. 1 అనారోగ్యాలు, 2 అప్పు సమస్యలు, 3 ఆత్మీయ సమస్యలు, 4 అందరిలో ఉండే కుటుంబ సమస్యలు. ఈ 4 సమస్యలు నాలో లేవు అంటానికి వీలు లేదు. ఏదో ఒకటి మాత్రం, 4 లేకపోయినా కనీసం ఒకటైనా నీకు టచ్ అయ్యి ఉంటుంది, లేకపోతే నీ ఇంట్లోనో నీ ఒంట్లోనో ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ 4 సమస్యలు నీకు ఎదురవుతున్నప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి మనం? ఒకరోజు ఒక జింక నీళ్లు తాగటానికి వచ్చిందంట. అది బాగా తిన్నది. ఆ జింక నీళ్లు తాగటానికి వచ్చినప్పుడు ఒక పెద్ద ప్రవాహం కనపడుతుంది. ఆ నీళ్ళల్లో మూతి పెట్టి నీళ్లు తాగుతుంది. అది దాటుకుంటూ అవకడికైతే వెళ్ళలేదు, అంత ప్రవాహం వస్తుంది. అలా నీళ్లు తాగుతున్నప్పుడు ఒక వేటగాడు చెట్టు పక్కన ఉండి దుప్పికి గురి పెట్టాడు, దాన్ని బాణంతో చంపి తీసుకెళ్లాలని. అదే వేటగాడి తెలియకోకుండా అదే దుప్పి కొరకు, అదే జింక కొరకు ఒక సింహము ఒక చెట్టు చాటును నక్కుంది. వెనక పక్క చూస్తేనేమో ఒక అడవి తగలబడతా ఉంది. అదే వాళ్ళు ఉండే అడవిలోనే మంటలు వస్తూ ఉన్నాయి. ఈ 4 దిక్కులు దుప్పి అనగా జింక నీళ్లు తాగుతూ ఉంటే, ఎదురుగేమో నీళ్ళపాయ ఉంది, ప్రవాహం ఉంది. వెనకేమో వేటగాడు గురి పెట్టాడు.
ఆ కుడి ప్రక్కేమో సింహము పొంచి ఉంది, ఎడం ప్రక్కేమో ఫైర్ అంటే మండుతుంది, అంటే కాలుతుంది అడవి. ఎటు చూసినా కానీ అది తప్పించుకొని పోయే అవకాశమే లేదు. మరి ఈ సమయంలో ఇక అనుకుంటుంది ఏంటంటే, ఇక ఎట్లాగూ నేను చచ్చిపోతున్నాను, చావటం ఖాయం, నీళ్ళే సంతృప్తిగా తాగుదాం భయం లేకుండా అని నీళ్లు తాగుతుందంట. దేవుడు దాన్ని తప్పించాలనుకున్నాడు. బహుశా జంతువులు కూడా ప్రార్థన చేసుకుంటాయేమో, మరి దేవుణ్ణి తలుసుకుంటాయేమో లేదో తెలియదు. కానీ ఎప్పుడైతే అది ఆశలు వదులుకుందో, లేదా ఈ ఒక్క దాంట్లో నుంచి నన్ను తప్పిస్తే బాగుండు అనుకున్నదో, కానీ దేవుడు ఒక మెరుపును పుట్టించాడంట ఆకాశంలో. ఆ మెరుపును పుట్టించినప్పుడు వేటగాడు బాణాన్ని వదులుదాం అనుకున్న సమయంలో మెరుపు రాగానే వాడి కళ్ళల్లో పడి ఆ బాణం గురి తప్పి దుప్పికి తగవలసిన బాణం పొంచి ఉన్న సింహానికి గుచ్చుకుంది. సింహానికి గుచ్చుకున్న తర్వాత, ఎప్పుడైతే సింహానికి గుచ్చుకుందో మెరుపు తర్వాత వర్షం వచ్చింది, వర్షం పడతా ఉంది. ఇప్పుడు వేటగాడు అరే దుప్పి మిస్ అయిపోయింది అని అనుకున్నాడు. వాడి దగ్గర వేరొక విల్లు లేదు, బాణం లేదు. అది సింహం ఏమో చచ్చిపోయింది. వెనకేమో ఆ వర్షం వల్ల కాలుతున్న అడవి ఆరిపోయింది. ఇప్పుడు దుప్పి తప్పించుకోవటం ఈజీయా కాదంటారా? మీరు చెప్పండి. తప్పించుకోగలదు. 4 దిక్కుల్లో 4 రకాల శత్రువు సమస్యలు, చావు మరణాల మధ్య ఉన్నా కానీ అది ఎలాగైతే దాన్ని తప్పించాడో దేవుడు, ఈ ఉపవాస ప్రార్థన కూడికలో 4 దిక్కులు 4 రకాల సమస్యలు ఒకవేళ నిన్ను పట్టుకుంటే, లేదంటే ఏదో ఒకటే అందులో నిన్ను పట్టుకుంటే, దేవుడు దానిలో నుంచి నిన్ను దాటించి ధైర్యపరిచి దీవించునుగాక. గట్టిగా చెబుదాం. ఈరోజు మొట్టమొదటిగా అనారోగ్య సంబంధమైన సమస్యలు. ఇందాక దైవజనులు చెబుతున్నారు, రాజైన హిజ్కియాకి ఒక వ్యాధి వచ్చింది, ఆయుష్ని పెంచింది అని. నిజంగానే రాజు ఉన్నాడు. ఆ రాజుకి ఒక మరణకరమైన వ్యాధి వచ్చిందంట. అది సాధారణంగా చాలా వ్యాధులు ఉంటాయి, మనకు తెలిసిన వ్యాధులు చాలా ఉంటాయి, కానీ మరణంలోకి తీసుకెళ్లే వ్యాధులు కూడా ఉంటాయి. ఈ మరణంలోకి తీసుకెళ్లే వ్యాధి అతనికి వచ్చింది, ఒక క్యాన్సర్. అది ఎక్కడ వచ్చింది? వీపు మీద వచ్చింది. వీపు మీద వచ్చినప్పుడు క్యాన్సర్ యొక్క ఆ పురుగులు శరీరాన్ని తింటూ ఉన్నాయి. ఆ తింటూ ఉంటే అది పుండుపడి ఎంత గాయమైందంటే, మనం ఇలాగు పిడికిడి మూసి ఇలాగు పెడితే ఆ గుంటలోకి వెళ్ళిపోయి అంత గాయమైంది ఆయనకు. ఆ రోజు ఏం చేస్తూ ఉండేవారంటే వాళ్ళ పరిచారకులు ఒక గొర్రెనో మేకనో కట్ చేసి దాని మాంసాన్ని తెచ్చి ఆ గ్యాప్లో వాళ్ళు అట్లా పెట్టేవాళ్ళు. ఆ పురుగులు ఈ మాంసాన్ని తిని ఆయన శరీరాన్ని తినకుండా ఉండేవి. ఇక అలాంటి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు ప్రవక్త అయిన యెషయా వచ్చి మాట్లాడుతున్నాడు, రాజా నీవు నీ ఇంటిని చక్కబెట్టుకొని నువ్వు మరణించబోతున్నావు అని చెప్పాడు. అది పెద్ద ఒక మరణకరమైన సమస్య తన ముందు ఉంది. తనకు తెలుసు ఈ సమస్య కంటే నా దేవుడు గొప్పవాడు అని, ఈ మరణకరమైన సమస్య కంటే కూడా నా దేవుడు మహిమ కలిగిన వాడని, నాకుండా అనారోగ్య సంబంధమైన సమస్యల్లో నుంచి కూడా నన్ను కాపాడగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడని హిజ్కియాకి తెలిసి వెంటనే ఆయన ఏం చేస్తున్నాడంటే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడంట, దేవా ఈ మరణకరమైన వ్యాధిలో నుంచి నన్ను బయటకు తీసుకొని రండి. చాలా కాలంగా పట్టి పీడిస్తుంది. ప్రవక్త వచ్చి చెబుతున్నాడు నువ్వు మరణించబోతున్నావని. నా శరీరం ఏమో పురుగులు తింటా ఉంది, నేను ఇక హింస పడలేను, మీ చిత్తమైతే నన్ను బ్రతికించని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడంట. ఆ ప్రార్థన దేవుని యొద్దకు చేరింది. దేవుడు చెప్పాడు, హిజ్కియాకి నేను 15 సంవత్సరాల ఆయుష్ను ఇస్తున్నాను, బాగు చేస్తున్నాను, బ్రతికిస్తున్నాను. అలాగనే 15 సంవత్సరాల ఆయుష్ను హిజ్కియాకి నేను ఇస్తున్నానని ప్రవక్త చేత చెప్పి పంపిస్తాడు. సోదరి స్నేహితుడా, ఆ మరణకరమైన వ్యాధిలో నుంచి హిజ్కియా ఎలాగైతే నా దేవుడు నా ముందున్న మరణకరమైన సమస్య కంటే నా దేవుడు శక్తి కలిగిన వాడు, స్వస్థపరచగలిగిన వాడు, సామర్థ్యత కలిగిన వాడు, దీనిలో నుంచి నన్ను తప్పించగలిగిన వాడు అని ఎప్పుడైతే అనుకున్నాడో ఆయన ముందున్న మరణకరమైన సమస్య చిన్నదిగా కనపడింది, దేవుడేమో గొప్పగా కనపడ్డాడు.
అందుకే ఆయన ప్రార్థన, హిజ్కియా ప్రార్థన దేవుని యొద్దకు చేరిందంట. దేవుడు ఆమేన్ అనగానే వెంటనే అతనుకు శరీరంలో స్వస్థత కలిగింది. ఆయన ఆయుష్ 15 సంవత్సరాలు పెరిగింది. సోదరి స్నేహితుడా, ఈరోజు ఈ ఉపవాస ప్రార్థన కూడికలో ఎవరైతే ఏ విషయాల్లో శరీర సంబంధమైన అనారోగ్యంగా ఉందో, నీ శరీర సంబంధమైన అనారోగ్యము కంటే అది నీకు పెద్దదిగా కనబడుతుంది, ఇది తగ్గదేమో అని కనబడుతుంది, ఇది మానదు అన్నట్టుగా నీకు అనిపిస్తుందేమో, కానీ దానికంటే, అంటే నిన్ను ఏలుబడి చేస్తున్న ఆ వ్యాధి కంటే, నిన్ను ఏలుబడి చేస్తున్న ఆ రోగము కంటే నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అనే విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు తప్పుకోకుండా దేవుడు ఆకాశము నుంచి ఆయన వాక్కును పంపించి నిన్ను బాగు చేయగలడు. ఈ స్థలంలో మనం ప్రార్థనలోకి వెళ్ళబోతున్నాం. నువ్వు ఏ అనారోగ్య సంబంధమైన సమస్య ఉన్నా సరే, నా సమస్య కంటే నేను నమ్మిన నా దేవుడు గొప్పవాడని విశ్వాసముతో ప్రార్థన చేసి నువ్వు స్వస్థత పొందుదువుగాక. గట్టిగా చెబుదాం. రెండో విషయం, అప్పుల విషయం గురించి. అప్పులు ఎవరెవరికి ఎంత ఉన్నాయి మొత్తం లిస్ట్ రాసి నాకు ఇవ్వండి అని అడిగాడంట ఒక దేవుని సేవకుడు వచ్చి. అంటే వాళ్ళందరూ అనుకున్నారు ఎంత తీరుస్తాడేమో అనుకున్నారంట. తీరవటానికి కాదు, దాని గురించి ప్రార్థన చేయటానికి అని అడిగాడంట. ఓ ప్రార్థన చేయటానికా అని వెనక్కి వెళ్ళిపోయారు. అంటే తీరుస్తాడు, ప్రార్థన ద్వారా దేవుడు తీరుస్తాడు అని ఆయన అడిగాడు. ప్రార్థన చేయటానికి నా అవిశ్వాసంతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వినుచున్న మీకంటే చెప్పుచున్న నాకే ఎక్కువ అప్పులు ఉన్నాయి. ఈ విషయం నాకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలిసిద్ది. ఇది మీరు కడుతున్న వడ్డీల కంటే నేను కట్టే ఎక్కువగా ఉన్నాయి. నా అప్పులకి మీకు పోలిక పొందిక లేదు, చాలా దూరంగా ఉన్నా. అందరికంటే ముందు అసలు నేనున్నా, చక్కగా హాయిగా నిద్రపోతాను నేను. అప్పులు ఎప్పుడు కూడా నిద్రపోయేటట్లుగా చెయ్యవు. అప్పులు వాళ్ళు ఉన్నారు, మనకి బాగా తెలుసు. అప్పుల విషయంలో బైబిల్లో చాలామంది ఉన్నారు. దావీదు దగ్గరికి కొంతమంది వచ్చారంట. అప్పులు గలవా ఆయన అదుల్లామ గుహలో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన వారిలో అప్పుల వారు, ఇబ్బందులు ఎందుకు లేదు, పెద్ద సమస్య అయిపోయింది. ఆ ఇబ్బందిని అట్లా ఉంచి ప్రస్తుతం అప్పుల గురించే మనం ఉందాం. అప్పులు కలిగిన వారు వచ్చారు. ఈ అప్పులు కలిగిన వారు వచ్చినప్పుడు అప్పులతో ఆయన దగ్గరకు వచ్చారు. ఎందుకు వచ్చారు? ఇల్లు వదిలిపెట్టి వచ్చారంట. ఎందుకు ఇల్లు వదిలిపెట్టి వచ్చారంటే వాళ్ళ ఇంటి మీద పట్టి అప్పులు అడుగుతున్నారు, ఇచ్చారు కాబట్టి. అవి తీర్చలేక కట్టలేక ఏం చేయాలో తెలియక దావీదుని వెతుక్కుంటూ వచ్చారు. దావీదు ఒక గుహలో దాక్కొని బ్రతుకుతున్నాడు. అదుల్లాము గుహ దగ్గరికి వచ్చినప్పుడు వారికి ఉన్న అప్పు సమస్యలన్నిటిని బట్టి దేవుడు ఒక మెరకలు, ఒక అద్భుతం ఏం చేశాడు అని అంటే, కొంతకాలం ఆగిన తరువాత, కొంత శ్రమ పడిన తరువాత, కొంతకాలం ఆగిన తరువాత అప్పులు కలిగిన వారందరూ కూడా ఐశ్వర్యవంతులు, అధికారులు అయ్యారంట. ఎలాగయ్యారు? దావీదు దగ్గరికి ఎప్పుడైతే వచ్చారో దావీదు రాజు అయ్యాడు. దావీదు దగ్గరకు అప్పులు వాళ్ళందరూ వచ్చినప్పుడు వారందరూ కూడా ఏమయ్యారంటే ఆయన కింద మంత్రులుగానో రాజుగారి కోటలో పనిచేసే అధికారులుగానో నియమించుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు అప్పులు కలిగిన వారు కాదు, ఐశ్వర్యవంతులు. వారికి ఎక్కడెక్కడే తప్పులు చేశారో వారందరికీ అవి పనిచేసి వారి అధికారముతో తల తూగుతున్నారు. ప్రియమైన సోదరి స్నేహితుడు, అప్పులు ఈరోజు నీకు ఉండొచ్చు, నాకు కూడా ఉండొచ్చు కాదు, ఉన్నాయి. ఆ అప్పుల్లో నుంచి నిన్ను ఆశీర్వాదంలోకి యేసయ్య నడిపించునుగాక. నా అప్పుల కంటే ఆయన నన్ను ప్రేమించిన విధానము, ఆయన నా కొరకు ప్రాణం పెట్టిన విధానమే నా యేసు ప్రభు గొప్పవాడు అన్న సత్యాన్ని నువ్వు తెలిస్తే నీ అప్పు నీకు చాలా చిన్నగా కనబడుద్ది. అప్పు నీకు పెద్దగా కనపడుతుందంటే అసలు ఒక అప్పు విషయమే కాదు, ఒక అనారోగ్య విషయమే కాదు, ఏదైనా కానీ నీకు పెద్దగా కనపడుతుంది అని అంటే నువ్వు దేవుణ్ణి చిన్నగా చూస్తున్నావు అని అర్థం. అది నీకు చిన్నగా కనపడుతుంది అని అంటే నీ దేవుణ్ణి గొప్పగా చూస్తున్నావు అని అర్థం. నువ్వు సమస్యల గురించి, అప్పుల గురించి, అనారోగ్యాన్ని గురించి అసలు నువ్వు భయపడనవసరంలా.
బాధపడనవసరంలా. ఎందుకంటే దానిలో నుంచి విడిపించి, నడిపించి, నింపి, నూరంతలుగా నింపి నిలబెట్టగలిగిన నజరేయుడైన యేసు, ఆయన అందరికంటే సమర్థుడు. అది నువ్వు నమ్మాల ముందు. అది నమ్మినప్పుడు తప్పుకోకుండా కార్యాన్ని నువ్వు చూస్తావు. అప్పులలో నుంచి సమస్తము వాళ్ళు విడిపించబడి వాళ్ళ అధికారులు ఐశ్వర్యవంతులయ్యారంట. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి అప్పులో నుంచి నీ కష్టార్జితాన్ని దేవుడు దీవించి, నీకొచ్చే కొంచాన్ని దేవుడు దీవించి, ఎవరెవరికైతే ఎంతెంత అయితే ఇవ్వాలో ప్రతి అప్పు కట్టే శక్తి దేవుడు నీకు ఇచ్చునుగాక. గట్టిగా చెబుదాం. ఏ ఒక్క 100 రూపాయలు కూడా నువ్వు ఎవరికి ఎగ్గొట్టకూడదు. మోటి మాట, ఎగ్గొట్టకూడదు అనేది. ఒక్కరికి కూడా ఇవ్వకుండా ఉండకూడదు. ప్రతి రూపాయి నువ్వు కట్టాలి, ప్రతి పైసా నువ్వు కట్టాలి. మరి ఎక్కడ డబ్బులు లేవు కానంటే నీ కష్టార్జితాన్ని దేవుడు దీవించమని అడగండి. ఆ అప్పులు కట్టడానికి శక్తిని, సామర్థ్యతను దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు నీ ప్రతి అప్పు, నీ ముందుండే ప్రతి అప్పు, వడ్డీలతో సహా పెరుగుతున్న ప్రతి అప్పును కూడా దేవుడు నీ ద్వారా కట్టించునుగాక. అప్పుల సమస్యల నుంచి నువ్వు విడిపించబడాలి. ఒకవేళ అప్పుల సంగతి బాగానే ఉంది, మరి మాకు రావాల్సిన కొన్ని డబ్బులు ఉన్నాయి అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మీ కష్టార్జితం ప్రతి పైసా నీ యొద్ద నుంచి ఎలాగైతే వాళ్ళ యొద్దకు వెళ్ళాయో వారి యొద్ద నుంచి నీ ఒళ్ళోకి దేవుడు పంపించునుగాక. ఏ ఒక్క రూపాయి కూడా ఆగిపోకుండా. ఈ అప్పుల విషయంలో మనకు బాగా తెలుసు. ఒకని భార్య అప్పులు పాలై, భర్త చేసిన అప్పులు పాలైనప్పుడు ఆవిడ అప్పులు తీర్చే మార్గం లేక సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలాగూ ఏం చేయమంటావు అని అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఆ విధంగా చేసినప్పుడు విస్తారమైన అప్పులు తీర్చుకుంది. అదుల్లము గుహ అనేది ఒక దేవుని మందిరం అయితే, అదుల్లము గుహలో ఉన్న దావీదు ఒక సేవకుడైతే, ఈ అప్పులు కలిగిన వారందరూ కూడా సంఘమే అయితే, ఆ సంఘము అనే అప్పులు కలిగిన వారు అదుల్లమ్మ గుహ అనే మందిరంలోనికి వచ్చి దేవుడి సేవకుడైన దావీదు వాక్యాన్ని విని వారందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు వారు అప్పులు ఊబిలో నుంచి దేవుడు ఎలాగైతే దాటించి దీవించి అధికారులుగా చేశాడో, సియోను ప్రార్థనా మందిరంలోకి సంఘముగా మనం అందరము వచ్చిన మనము దేవుని సేవకుల ద్వారా వింటున్న వాక్యమును బట్టి, మనందరము కలిసి చేస్తున్న ప్రార్థన బట్టి మీ తల మీద ఉన్న ప్రతి అప్పు యేసు నామములో కొట్టివేయబడునుగాక. గట్టిగా చెబుదాం. ఇది రెండో సమస్య. మూడవది ఒకటి ఉంది, విశ్వాస జీవితపు యాత్రలో ఆటంకాలు లేదా ఆత్మీయ విషయాల్లో ఆ సమస్యలు. సాధారణంగా మనము యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినప్పుడు చాలా ఉజ్జీవంగా, బలంగా, బాగా ఉంటాం ప్రారంభంలో. రాను 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 ఏదో ఒక కారణాన్ని బట్టు, ఏదో ఒక విషయాన్ని బట్టు మనము వెనక్కి వెళ్తాం. ప్రారంభంలో ప్రతి ఆదివారం ప్రార్థనకు వచ్చేవాళ్ళు తర్వాత కాలంలో కనుమరుగైపోతారు. దానికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే సింపుల్, వారు విశ్వాసంలో నుంచి తొలగిపోతున్నారు అని అర్థం. గోడలకు బీటలు పడుతున్నాయి అని అర్థం. గోడలకు బీటలు పడితే బాగు చేసుకోకపోతే గోడే పడిపోయిద్ది. వారు విశ్వాస జీవితంలో వారు ఎదుర్కొంటున్నారు. ఒక సమస్య ఎదుర్కొన్నాడు పేతురుకి, అయ్యా నేను నీటి మీద నడుస్తాను అని అన్నప్పుడు నడవమని దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు నీటి మీద నడుస్తున్నాడు. ఎప్పుడైతే గాలిని చూసాడో భయం వచ్చింది. యేసును చూడవస్తే ధైర్యం వచ్చింది, గాలిని చూస్తే భయం వచ్చింది. సమస్య అనే ఒక గాలిని ఈరోజు సంఘంలోకి వస్తున్న వారు సైతం కూడా చూసి భయపడుతున్నారు. అంటే గాలిని సృష్టించిన గలిలయుడైన యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అన్న సంగతిని పేతురు మర్చిపోయి, ఎలాగైతే గాలి వైపు చూస్తున్నారో నేను నమ్మిన దేవుణ్ణి విడిచిపెట్టి నా ఎదురుగా ఉండే సమస్యను నేను చూస్తున్నాను. అందుకే ఆ సమస్యలోనే ఉంటున్నావు నువ్వు. అందులో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. ఎందుకని? నిన్ను అందులో నుంచి దాటించే దేవుడి వైపు నువ్వు చూడల్లా, నీకున్న సమస్యను వైపే నువ్వు చూస్తున్నావు. కాబట్టి ఆ పేతురు గాలి వైపు ఎప్పుడైతే చూశాడో ధైర్యం చెడిపోయింది. ఆ నీళ్ళలో నడిచిన వాడు, నీళ్ళల్లో నడిచిన మొట్టమొదటి మనిషి పేతురు. అతను సైతం కూడా నీళ్ళల్లో మునిగిపోతున్నాడు. ఆ మునిగిపోతున్నప్పుడు నేను విశ్వాసంలో పడిపోయాను అన్న సంగతి పేతురికి అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత అంటున్నాడు, అయ్యా యేసయ్యా
నన్ను రక్షించుము ప్రభువా, నన్ను రక్షించుము అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, యేసయ్యే వచ్చి అతని చెయ్యి పట్టుకొని నిలబెట్టి లేవనెత్తాడు. విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. అవిశ్వాసము నిన్ను పడగొట్టిద్ది, విశ్వాసము నిన్ను నిలబెట్టిద్ది. గాలి పేతురుని భయపెట్టింది, గలిలయుడైన యేసయ్యేమో ధైర్యం చెప్పాడు, నిలబెట్టాడు. ఈరోజు ఆత్మీయ జీవితపు యాత్రలో, కుటుంబ విషయాల్లో కానీ, పిల్లల విషయాల్లో కానీ, లేకపోతే మనకు వస్తున్న అనారోగ్యాల్లో కానీ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ మనము విశ్వాసములో బలహీనులము కాక, విశ్వాసమునకు కర్తయు విశ్వాసమును కొనసాగించువాడనైనా యేసు వైపు ఎటు చూడాలంట, యేసు వైపు చూచుచు పరుగు పందెములో పరుగెత్తి ప్రభువు ఇచ్చే ప్రతిఫలము పొందుకోవాలి. విశ్వాసముతో అడిగాడు. ఆయన అడుగుతున్నాడు, దేవుడు లేపాడు. సోదరి స్నేహితుడా, ఒకటి ఏంటి అనంటే అనారోగ్య సంబంధమైన విషయం. అనారోగ్యం నాకు గొప్పదే, మరణకరమైన వ్యాధే, కానీ దానికంటే నా దేవుడు గొప్పవాడుగా హిజ్కియా చూశాడు. తరువాత అప్పులు నిజంగానే ఇల్లే వదిలిపెట్టి పారిపోయి వచ్చాం, కానీ మా దేవుడు అప్పుల్లో నుంచి విడిపించగలడు, ఈ అప్పులు చాలా చిన్నవి అని అప్పులు వాళ్ళు చూశారు. అలాగనే వారు అప్పుల నుంచి విడిపించబడ్డారు. 3, ఈ గాలి, ఈ సముద్రం నన్ను ముంచి వేస్తుంది, గాలి నన్ను పడవేస్తుంది అనుకున్నాడు. కానీ ఈ గాలి కంటే, ఈ సముద్రం కంటే వీటిని సృష్టించిన నా దేవుడే గొప్పవాడని పేతురు యేసయ్య వైపు చేతులెత్తి అడిగాడు. ఆయన సమర్థుడని ఒప్పుకున్నాడు. ఆయన అందులో నుంచి బయటికి వచ్చాడు. లాస్ట్ 4వదిగా మనందరిలో ఉండేది ఏంటి అనంటే కుటుంబ సమస్యలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కుటుంబ సమస్య ఉంటుంది. అందరిలో ఉండే, అన్ని కుటుంబాల్లో ఉండే సమస్యలు రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక కుటుంబ సమస్య మనం విన్నాముగా ఇదే ఉంది అని అనిపించింది, కానీ వాళ్ళకి అది సమస్య. మరి మన సమస్య మనకి ఎలాగో ఇబ్బంది పెడుతుందో వాళ్ళ సమస్య వాళ్ళకి అలాగనే ఇబ్బంది పెడుతుంది. అది చిన్నదని నీకు అనిపిస్తుంది, కానీ వాళ్ళకి అది పెద్దదిలాగే ఉంది. అయితే ఈరోజు నువ్వు కుటుంబ సమస్యలలో కానీ ఏ విషయాల్లో నువ్వు ఎదుర్కొంటున్నా ఆ సమస్య కంటే నిన్ను నడిపించి మందిరంలో కూర్చోబెట్టి వాక్యం వినిపించి నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాడు అన్న సత్యం నీకు అర్థమైతే అన్ని సమస్యలు నీకు మామూలుగా కనబడతాయి. నీకు దేవుడు అర్థం కావాలి, దేవుని యొక్క శక్తి అర్థం కావాలి, దేవుని యొక్క వాక్కు అర్థం కావాలి. దేవుని యొక్క శక్తిని నువ్వు సామర్థ్యతని అంచనా వేయలేవులే, కానీ అది నీకు అర్థమైతే నీ ముందు ఏమున్నాయో అవన్నీ చాలా చిన్నవిగా కనబడతాయి. కుటుంబ సమస్యలు ఈ మధ్య బాగా తీవ్రంగా ఒక్కొక్కరిని కలవరబెడుతున్నాయి. ఏ కుటుంబంలో సమస్య లేదు? ఇదిగో నా కుటుంబంలో సమస్య లేదు అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకళ్ళ చేయి చూపించండి. ఉన్నారా? అన్ని ఇళ్ళల్లో ఉంటాయి. అసలు ఆ మాటకు వస్తే అబ్రహాం దగ్గరికి వెళ్దాం. విశ్వాస వీరుడు అబ్రహాం ఇంట్లో సమస్య లేదా? షారాకి అబ్రహాంకి గొడవ వచ్చింది. షారాకి అలాగనే ఏం పేరు హాగరుకు గొడవ వచ్చింది. అది పెద్ద సమస్య అయిపోయింది. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అబ్రహాం ఇంట్లో కూడా సమస్యలు ఉన్నాయి. అబ్రహాము కుమారుడిని ఇస్సాకు ఇంట్లో సమస్యలు లేవా? కుటుంబ సమస్యలు ఉన్నాయి. ఇస్సాకు కుమారులు ఇద్దరైతే ఆ ఇద్దరిలో యాకోబు యోసేపు. ఏశావుకు ముందు పెళ్ళైద్ది. ఏశావు పెళ్లి చేసుకుని కోడలను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆత్మీయుడైన ఇస్సాకు, ఆత్మీయురాలైన రిబ్కా వాళ్ళ అన్న మాటలు ఏంటంటే ఆ కోడల మాటల వల్ల విసిగిపోయి ప్రాణం చచ్చిపోయిందంట. అది ఆదికాండంలో ఉంటుంది. అమ్మో ఆ కోడల రాక్షస అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. ఈ కోడలను చేసుకోకుండా ఉంటే బాగుండేది అనిపించింది వాళ్ళకు. అసలు మేము బ్రతకటం ఎందుకు అనుకున్నారు వాళ్ళు. కుటుంబ సమస్య ఎంత తీవ్రంగా ఉందో చూడండి. ఆయనకు రోగం వచ్చి చచ్చిపోదాం అనుకోలా, అప్పులు పెరిగి చచ్చిపోదాం అనుకోలా. నిజంగా అప్పులను బట్టి రోగాలను బట్టి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ ఈ కోడల గురించి మేము విసిగిపోయాం, ఎందుకు మేము మా ప్రాణం ఎందుకు ఇంకా బ్రతికుంది అనే విధంగా ఉన్నారంట ఆ కోడళ్ళు.
అది ఇస్సాకు జీవితంలో, ఇస్సాకు కుటుంబంలో ఉన్న సమస్య. ఇస్సాకు కుటుంబంలో నుంచి వచ్చిన యాకోబుకి ఉన్న సమస్య ఏంటి అని అంటే, యాకోబు చాలా ప్రేమించి చేసుకున్నాడు రాహేల్ని. వారిద్దరూ మంచి ప్రేమతో వివాహం చేసుకున్నారు, ఆ పెద్దల అంగీకార యోగ్యముగా. కానీ వాళ్ళిద్దరికీ కూడా గొడవ వచ్చింది. పిల్లల విషయం దగ్గర గొడవ వచ్చింది, పెద్ద సమస్య వచ్చింది. దాదాపుగా యాకోబుని నిలబెట్టి మాట్లాడి అగౌరవంగా మాట్లాడింది యాకోబుని. అప్పుడు యాకోబు కూడా ఎంతో ప్రేమిస్తున్న రాహేల్ని కూడా చాలా కోపడ్డాడు. వాళ్ళిద్దరికి అక్కడ సమస్య. ఈ విధంగా చూసుకుంటా ఉన్నప్పుడు ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. అలాగనే ఈ ప్రార్థనా మందిరంలో ఉన్న మనలో కూడా, మన కుటుంబాల్లో కూడా ఏదో ఒక సమస్య, పిల్లల విషయం కావచ్చు, అత్త కోడల విషయం కావచ్చు, కోడల అత్తకు కావచ్చు, మామ ఇంకొకళ్ళకి కావచ్చు, తోటి కోడల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, ఆస్తి తగాదాల విషయం కావచ్చు, అది ఏదైనా కానీ, కుటుంబంలో పిల్లలు లేకపోవటం కావచ్చు, కాపురాలు వేరైపోయి ఉండటం కావచ్చు, భార్యాభర్తలు ఒకరొకరు వేరువేరుగా ఉండటం కావచ్చు, ఏదైనా కావచ్చు, కుటుంబంలో ఒక సమస్య ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ కుటుంబ సమస్యల్లో నుంచి బయటకు తీసుకురాగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నా కుటుంబ సమస్య నాకు పెద్దదిగా కనబడుతుంది, అయితే దానికంటే పెద్దవాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అన్న సత్యము నీకు అర్థమైతే ఇది నీకు చిన్నగా కనబడుద్ది. దానికి గొల్యాత్ అనే ఒకడు సవాలు విసురుతున్నాడు దేశం మీదకు సవాలు విసురుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా భయపడ్డారు. గొల్యాత్ ఆకారాన్ని చూసి, గొల్యాత్ యొక్క ఎత్తును చూసి, గొల్యాత్ యొక్క ఆ శూరత్వాన్ని చూసి, యుద్ధ నైపుణ్యతను చూసి వాళ్ళందరూ భయపడ్డారు. రాజు కూడా సైతం కూడా భయపడితే ప్రజలందరూ వణికిపోతున్నారు. ఆ వణికిపోతున్నప్పుడు బాలుడైన దావీదు 18 సంవత్సరాల వయసు కలిగిన ఆ దావీదు వచ్చి నేను వాడిని కొడతాను అన్నప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎలాగూ వాళ్ళందరూ ఏమో గొల్యాతును చూశారు, దావీదు గొల్యాతును చూడలా. గొల్యాతుని మీద విజయం ఇచ్చే దేవుణ్ణి చూశాడు ఆయన. అప్పుడు గొల్యాతు కంటే ఘనుడుగా దేవుడు కనిపించాడు దావీదుకి. అందుకే దాని మీద విజయాన్ని సాధించాడు. సోదరి స్నేహితుడా, ఈరోజు నీ కుటుంబ సమస్యలతో ఉన్న, అది భార్యాభర్త విషయాలు కావచ్చు, కోడళ్ళ విషయాలు కావచ్చు, మోరెవర్ అది ఏ విషయాలైనా, వివాహ విషయాలు కావచ్చు, ఏ విషయాలైనా కావచ్చు, దానిలో నుంచి దాటించే దేవుడు నీకు ఉన్నాడు. ఆయన సమర్థుడు, ఆయన గొప్పవాడు. నీ సమస్య కంటే ఆయన గొప్పవాడు. ఇది నీకు అర్థమైతే నువ్వు చాలా ఆనందంగా ఉంటావు. ఇది నీకు అర్థం కాకపోతే అయోమయం అయిపోతావు. అమ్మో సమస్యలని నా మీదకి వచ్చి, అమ్మో ఈ సమస్యలని నా మీదకి వచ్చి ఇంత తట్టుకోలేకపోతున్నా అని అనుకుంటూ ఉంటాం. కానీ వాటన్నిటిని ఈజీగా తేలికగా తీసివేసే దేవుడు ఉన్నాడు. ఆయన చాలా సులువుగా వాటన్నిటిలోంచి విడిపించే దేవుడు ఉన్నాడు. ఈ 4 ఒకరోజు ఒక బీద పాస్టర్ గారు ఉన్నారంట. ఆ బీద పాస్టర్ గారు ఒక ఊరి చివర ఒక చిన్న చర్చ్ చేసుకొని ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు. అది అవన్నీ రేకులు పాకలే, అయితే తలుపులు కూడా సరిగ్గా లేవు దానికి. ఒక చిన్న ఇంట్లో వంట చేసుకోవటం, 3 పిల్లలు, భార్య, ఆ చర్చిలో పడుకోవటం, ఆ తలుపులు కూడా రేకులు అడ్డం పెట్టుకొని. ఒక పెద్ద పాము సాయంకాల సమయంలో వచ్చిందంట వాళ్ళ ఇంట్లోకి వంట చేస్తుంటే. పిల్లలందరూ గట్టిగా అరిసేసరికి ఆయన వెళ్ళి చూస్తే ఆ పాము ఉంది. వాళ్ళందరూ బయటకు వచ్చి చర్చిలోకి వెళ్ళిపోయి ఆ రేకులు అడ్డం పెట్టుకొని పిల్లలను కొంచెం ఎత్తైన చోట్లోకి ఎక్కించి వాళ్ళిద్దరూ కలిసి ప్రార్థన చేస్తున్నారంట. ప్రభువా, ఈ పాము పిల్లల మీద ఏం కాకుండా మాకు ఎటువంటి అపాయం కలగకుండా ఉండేటట్లుగా సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేసి రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. ఆయన 4 గంటలకు లేచి ప్రార్థన చేయడానికి లేచి ఒకసారి ఊరిని బయటికి చూద్దామని అడ్డుగా ఉన్న మొత్తలకు అడ్డులుగా ఉన్న రేకులను తీసి బయటకు వచ్చాడు. బయటికి రాగానే రాత్రి చూసిన పాము అక్కడే ఎదురుగుందంట. ఫస్ట్ భయపడ్డాడు, తర్వాత చూశాడు. నిశ్చింతంగా చూస్తే ఆ పాము ఉంది, కానీ ఆ పాము చచ్చిపోయి ఉందంట. ఎవరు చంపారో తెలియదు, ఎలా చచ్చిపోయిందో తెలియదు. వాళ్ళని చంపడానికి బహుశా వచ్చిందేమో పాము, కానీ ఆయన రాత్రి అంతా ప్రార్థన చేయటం ద్వారా ఏ పాము అయితే అపాయకరమైంది వారి మీదకు వచ్చిందో ఆ పాము చంపబడి ఉంది. నీ ఎదురుగా ఏలుబడి చేస్తున్న ప్రతి సమస్య యేసు నామములో చంపబడునుగాక. గట్టిగా చెబుదాం. అది అనారోగ్యమైనా సరే, అప్పు సమస్య అయినా సరే, అది ఆత్మీయ జీవితంలో పోరాటమైనా సరే,
నీ అందరిలో ఉన్న కుటుంబ సమస్యలైనా సరే, అది ఏదైనా సరే, ఎంతటిదైనా సరే, అది ఎవరికైనా సరే, నీ దేవుడు వాటన్నిటికంటే సమర్థుడు అన్న సంగతి నీకు అర్థమైతే, నా ముందరున్న రోగం కంటే, నా ముందరున్న అప్పు కంటే, నా ముందర ఉన్న సమస్యలన్నిటికంటే నాలో ఉన్న దేవుడు గొప్పవాడు అన్న సంగతి నీకు ఎప్పుడైతే అర్థమవుద్దో, అది అర్థం చేసుకుంటావో, అప్పుడు నువ్వు దేన్ని బట్టి నువ్వు బాధపడవు, దేనికి నువ్వు భయపడవు.